ఈరోజు పంచాంగం జూలై 1, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, దశమి ఉదయం 11 గంటల తదుపరి ఏకాదశి, అశ్విని ఉదయం 7 గంటల 38 నిమిషాల తదుపరి భరణి, వజ్రం సాయంత్రం 4 గంటల 41 నిమిషాల నుంచి 6 గంటల 12 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 1 గంట 45 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 21 నిమిషాల వరకు, తిరిగి 3 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 57 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 32 నిమిషాలకు, సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. జూలై 1, 2024 సోమవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని అందుకుంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అర్ధలాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదివితే అంతా శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉండబోతుంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులు త్వరగతిన పూర్తవుతాయి. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. పెద్దలు ఆశీస్సులు మీకు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవటం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు స్థిర సంకల్పాలు నెరవేరతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేస్తారు. ఒత్తిడి మరింత పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు చేస్తారు. దుర్గా ధ్యానం వలన ఎంతో మేలు జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏ పనిని ప్రారంభించినా అతి సులువుగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు ఎంతో మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కీలక వ్యవహారాలలో 1కి 2 సార్లు ఆలోచించి అడిగేయాలి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే చాలా మంచిది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.